హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో నేను థంబ్నెయిల్లో పెట్టినట్లుగానే నేను ఫస్ట్ రిసీవ్ చేసుకున్న శాలరీ, అలాగే ప్రెజెంట్ నా శాలరీ ఎంత అంటే 2025 నవంబర్న నేను ఎంత రిసీవ్ చేసుకున్నాను, అదేవిధంగా బిఫోర్ అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫస్ట్ నాకు ఎంత వచ్చింది, మళ్ళీ ఫ్యూచర్లో అంటే ఆఫ్టర్ 8th పే కమిషన్ నా శాలరీ ఎంత పెరగబోతుంది, ప్రజెంట్ పెరిగిన డిఏ ఎంత అనేది అంతా కూడా నేనైతే విత్ పే స్లిప్స్తో సహా నేను మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అదేవిధంగా నా శాలరీలో ఎలాంటి కట్టింగ్స్ అవుతున్నాయి, వాటి వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను మీతో చెప్తాను. అంటే ఈ శాలరీ అనేది ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు జాయిన్ అయిన ఇయర్ ఆఫ్ ఆ జాయినింగు, అదేవిధంగా వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ కట్టింగ్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద వాళ్ళకు వచ్చే శాలరీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అలాగే వాళ్ళకున్న డిజిగ్నేషను దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదేవిధంగా నా డిసిగ్నేషన్ ఏంటి, నేను చేసే వర్క్స్ ఏంటి అనేది కూడా నేనైతే ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. మీకు కనుక కావాలంటే మన ఛానల్ని చెక్అవుట్ చేయండి, అందులో వీడియోస్ ఉంటాయి. మనమైతే లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నేను పే స్లిప్ అనేది డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. అయితే నా జాయినింగ్ అనేది 2024 నవంబర్లో అయింది. నాకు ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ పే స్లిప్స్ అయితే అవైలబిలిటీలో లేవు, కాబట్టి నేను పే స్లిప్స్ నేను ఎప్పటి నుంచి రిసీవ్ చేసుకున్నానో అవి డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి మీరు చూసినట్లయితే టీఆర్సీఏ అంటే బేసిక్ శాలరీ నాదైతే 10,000 అనమాట. డిఎన్ఎన్స్ అలవెన్స్ నాకు 5,500 వస్తుంది. ఎఫ్ఎస్సి అంటే అది కొన్ని ఛార్జెస్ అంటే మన మెయింటెనెన్స్కి, అదేవిధంగా సిఎంఏ అంటే మన సైక్లింగ్ ఛార్జెస్కి, వాటికి సంబంధించి అంటే పెట్రోల్కి, మన ట్రావెలింగ్కి 180 ఇస్తారు, అది టోటలు. అదేవిధంగా మనకి ఇక్కడ సైజ్ ఉన్న డిడక్షన్లో జీడిఎస్ జిఐఎస్ అని ఉంది, అది 50 రూపీస్ కట్ అయింది. పిఎల్ఐ ప్రీమియం 2,037 రూపీస్ కట్ అయింది. అంటే ఈ పిఎల్ఐ ప్రీమియం అనేది మనకు మన మెచ్యూరిటీ ఇయర్ అయిపోయిన తర్వాత మనకు క్లెయిమ్ చేసుకుంటాం. మనం అమౌంట్ 20 lakhs అయితే 20 lakhs, 25 lakhs అయితే 25 lakhs, 30 lakhs అయితే 30 lakhs మనం ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ పే చేసిన తర్వాత వస్తుంది అని మనకు రూల్స్ ఉంటాయి. అవి పే చేసిన తర్వాత మనకు 30 lakhs అనేది మన ఈ మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత మనం రిసీవ్ చేసుకుంటాం. ఈ జీడిఎస్ జిఐఎస్ అంటే ఇది ఓన్లీ జీడిఎస్లకి రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. వేరే పెన్షన్ కూడా ఉంటుంది, కానీ ఇది జీడిఎస్లకి స్పెషల్గా వచ్చే పెన్షన్. ఇది ఓన్లీ 50 రూపీస్ పర్ మంత్కి కట్ అవుతుంది. ఇంకొకటి కూడా మనకు కట్ అవ్వడం అనేది జరుగుతుంది, కానీ ఆ కట్ అవ్వడం 300 కట్ అవుతుంది. అది మనం 1 year సర్వీస్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఇంకొక పెన్షన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఈ 1 year లోపల ఓన్లీ జిఐఎస్ మాత్రమే కట్ అవుతుంది. 1 year తర్వాత కూడా కట్ అవుద్ది, కానీ దీంతో పాటు ఇంకొక పెన్షన్ కూడా వస్తుంది, అది పర్ మంత్ 300 కట్ అయిద్ది. అది నాకు ఇప్పుడు 1 year అయింది జస్ట్ ఈ రోజుతో. సో నెక్స్ట్ మంత్ నుంచి 300 కూడా కట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనకు గవర్నమెంట్ అనేది విత్ ఇంట్రెస్ట్తో సహా మనకి ఇస్తారు. సో నాకు ఈ సెప్టెంబర్ మంత్లో ఎంత శాలరీ వచ్చింది అనేది అయితే మీరు కౌంట్ చేసి కింద కామెంట్ చేయండి. దీంతోపాటు నా ఫస్ట్ మంత్ శాలరీ అయితే మీరు ఇక్కడ కామెంట్ చేసి ఇది కౌంట్ చేసినంత ఎగ్జాక్ట్గా అయితే రాలేదు. నా ఫస్ట్ శాలరీ అయితే ఒక 15,000 వచ్చింది అనుకుంటా. అందులో కూడా ఒక 200 తక్కువే, అంటే 14,800, 14,800 నాకు ఫస్ట్ శాలరీగా వచ్చింది. సెప్టెంబర్లో ఎంత వచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక పే స్లిప్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, అది కూడా ఒకసారి చూసేద్దాం. అయితే నా అక్టోబర్ మంత్లో వచ్చిన శాలరీ యొక్క పే స్లిప్ అన్నమాట. ఇందులో సేమ్ మనం ప్రీవియస్ చూసినట్లే బేసిక్ శాలరీ 10,000, అదేవిధంగా డిఏ 5,800 ఉంది. నేను సెప్టెంబర్లో చూపించిన పే స్లిప్లో డిఏ అనేది 5,500 మాత్రమే ఉంది. ఇందులో 300 అనేది పెరగడం జరిగింది. అలాగే ఎఫ్ఎస్సి 25 రూపీసు, సిఎంఏ అనేది 180 రూపీసు, టోటల్ 16,005 రూపీసు. అదేవిధంగా మనకు డిడక్షన్లో ఇందాక సేమ్ చూపినట్టే జేఏఎస్ పెన్షన్ 50 రూపీసు, అలాగే నాకు కట్ అయ్యే అది పిఎల్ఐ ప్రీమియము 1987. ఇందాక ఎక్స్ట్రా ఎందుకు ఉందంటే అందులో ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంది. మనకి ఈ అక్టోబర్లో వచ్చేసరికి కొంచెం ట్యాక్సెస్ అనేది తగ్గించేశారు, కాబట్టి ఇక్కడ 1987 రూపాయలు మాత్రమే చూపిస్తున్నారు. సో నాకు డిడక్షన్లో కట్ అయింది 2,037 రూపీసు. అలాగే అవుట్ ఆఫ్ అకౌంట్ దగ్గర మిస్క్ డిడక్షన్లో 255 రూపీస్ అనేది కట్ అయింది, 255 రూపీస్ కట్ అయ్యాయి.
అది మిస్క్ డిడక్షన్ ఏంటనేది అంటే మనకైతే మనం సర్వీస్ చేసే టైంలో అంటే డ్యూటీ టైమింగ్స్లో మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనం మరణించినట్లయితే అంటే ఎక్స్పైర్ అయినట్లయితే ఆ పర్సను వాళ్ళ ఫ్యామిలీకి 10 lakhs అనేది గవర్నమెంట్ నుంచి అమౌంట్ వెళ్తుంది. సో దాని రిలేటెడ్గా మనకి ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఇది అనేది కట్ అవ్వడం జరుగుతుంది. నా ఈ 2025లో కట్ అయిపోయింది 255 రూపీస్. అక్టోబర్ మంత్లో అయితే నాకు ఈ ఎర్నింగ్స్లో డిడక్షన్ ప్లస్ అవుట్ ఆఫ్ అకౌంట్లో ఈ మిస్క్ డిడక్షన్ తీసేయగా అక్టోబర్ మంత్లో ఎంత అమౌంట్ మిగిలిందనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇదైతే నవంబర్ మంత్ యొక్క పే స్లిప్ అన్నమాట. నవంబర్ మంత్లో కూడా సేమ్ మనకు బేసిక్ శాలరీ అనేది 10,000, డిఏ అనేది అక్టోబర్లో లాగా 5,800, ఎఫ్ఎస్సి 25 రూపీస్, సిఎంఏ 180, టోటల్ అయితే 16,005 రూపీస్ అయితే ఈ మంత్కి నాకు క్రెడిట్ అవ్వడం జరిగింది. డిడక్షన్స్లో ఇది జీడిఎస్ పెన్షన్ 50 రూపీస్, మళ్ళీ పిఎల్ఐ ప్రీమియం 1987. అంటే మనకి ట్యాక్స్ని బట్టి అటు ఇటు ఉండడం జరుగుతుంది ఇందులో, కాబట్టి ఇక్కడ తగ్గింది. సెప్టెంబర్ మంత్లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి నాకు కట్ అయినవి ఈ మంత్లో 2,037 రూపీస్, 2,037 రూపాయలు ఈ మంత్లో కట్ అయ్యాయి. అయితే అవుట్ ఆఫ్ అకౌంట్లో ఈ మంత్ కట్ అవ్వలేదు, బికాజ్ అది మనకి యాక్సిడెంట్ పాలసీ ఇయర్కి 1 time మాత్రమే కట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అలానే ఉంది. సో ఈ కట్టింగ్స్ అన్ని పోగా నాకు ప్రజెంట్ నవంబర్ మంత్లో వచ్చిన శాలరీ అంటే మిగిలిన శాలరీ ఎంత అంటే 13,968 రూపాయలు. అంటే ఇంకొక 30 రూపీస్ తక్కువ 14,000 వచ్చింది. 2,037 రూపీస్ అయితే కట్ అవ్వడం జరిగింది. అయితే మనకి ఇందులో ఆప్షనల్ ఏంటంటే ఈ పిఎల్ఐ అనేది మన ఇష్టం, మనకు నచ్చితే మనం ఈ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లేదంటే లేదు. కాబట్టి కానీ ఇవన్నీ మనకైతే ఫ్యూచర్లో బెనిఫిట్ అయ్యేవి. ఈ జీడిఎస్ పెన్షను, అదేవిధంగా ఇందాక నేను చెప్పినటువంటి యాక్సిడెంట్ పాలసీ, దాంతోపాటు ఇయర్కి ఒకసారి 1 year సర్వీస్ పూర్తయిన తర్వాత మంత్లీ 300 కట్ అవుతుంది అనేది ఇంకొక పెన్షను, ఇవన్నీ మనకి ఫ్యూచర్లో యూస్ అయ్యాయి అన్నమాట ఈ పిఎల్ఐ ప్రీమియం ఇవన్నీ. కాబట్టి ఇక్కడ మనకు 4 బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే తీసుకుని 4 కామన్గా ఉండేది జీడిఎస్ ఎంప్లాయీస్ది పెన్షను, అదేవిధంగా 1 year సర్వీస్ పూర్తయిన తర్వాత ఇంకొక పెన్షన్ అనేది అది అందరికీ మ్యాండేటరీగా అవుతుంది. ఈ యాక్సిడెంట్ పాలసీ 10 lakhsది మనకి ఇయర్కి మాత్రమే 255 కట్ అవుతుంది, అది మన ఆప్షనల్. అదేవిధంగా ఈ పిఎల్ఐ ప్రీమియం అనేది ఇది కూడా మన ఆప్షనలే. కాకపోతే ఈ 4 అయితే నాకు బెనిఫిటెడ్గా ఉన్నాయి. ఇందులో 2 మ్యాండేటరీ, 2 నేను కావాలని నచ్చి తీసుకున్నాను. సో ఇదంతా ఎంప్లాయీస్ ఆప్షను. ఈ 2 ఏదేది ఈ పిఎల్ఐ ప్లస్ ఆ యాక్సిడెంట్ పాలసీ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే తీసుకున్నాను. సో ఇదైతే నా యొక్క మనకు మంత్లీ శాలరీ. అంటే ఎవ్రీ 6 monthsకి నాకైతే శాలరీ పెరగడమే జరుగుతుంది. ఒక 300, 400 అలా ఎవ్రీ 6 monthsకి పెరుగుతుంది. స్టార్టింగ్ అయితే నేను తీసుకునే శాలరీ అయితే 14,800. సో మీరైతే నా ఫస్ట్ శాలరీ ఎంత, అలాగే సెప్టెంబర్ మంత్లో నా శాలరీ ఎంత, అక్టోబర్లో కట్టింగ్స్ పోగా నాకు మిగిలిన శాలరీ ఎంత అనేది అయితే కామెంట్ చేయండి. ప్రజెంట్ నాకు వస్తున్న శాలరీతో పాటు 8th pay కమిషన్ వచ్చినట్లయితే ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్కి నాకు 16,000 వస్తుంది అనుకోండి, దానికి ప్లస్ ఒక 10K అనేది 8th payలో నాకు ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్ నాకు ఆఫ్టర్ 8th pay అయితే 26,000 అనేది శాలరీ రావడం జరుగుతుంది. సో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఒక 2-3,000 మనకి డిఫరెన్స్ ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. సో ఇదైతే నా శాలరీ రిలేటెడ్ పూర్తి ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ అయితే నాకు వస్తున్న శాలరీ 16,005 రూపీస్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.